సరుకులు రాస్తున్నానమ్మా. రేపు డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెస్తారని గ్రాసరీ రాస్తున్నాను. రాస్తానమ్మా, నీకు కావాల్సింది కూడా రాస్తానే. చాకోసులు, వేపర్ బిస్కెట్లు, ఇంకేం కావాలి? చాలా 2 రాస్తున్నానులే. చాక్లెట్లు తినకూడదు, ఒక్కటి లాలీపాప్. ఓకేనా? అయ్యి బాబాయ్, ఏంటమ్మో? అమ్మాయి అమ్మాయి ఏంటి? నేనంటే ఇష్టమా? ఎవరి పొట్టలోకి వెళ్ళిపోను? ఎక్కడ? నీ పొట్టలోకి వచ్చానా? ఏం చెప్తున్నావే? పొట్టలోకి వచ్చేయాలంటే నేను ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. నీ పొట్టలోకి వచ్చేస్తే నన్ను బాగా చూసుకుంటావా తల్లే? ఆఫీస్కి వెళ్ళిపోతావా? నన్ను ఎక్కడ పెడతావు? ఊరు నాయను, దీని బుడ్డి బుర్రలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి నాయను. నన్ను పొట్టలోకి వచ్చేయమంటుంది. నన్ను పొట్టలో వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ పెడద్దంట. అక్కడ కేర్ టేకర్ కప్ చెప్తావు. నన్ను కేర్ టేకర్ కప్ చెప్పేసి నువ్వు ఆఫీస్లో జాబ్ చేసుకుంటావమ్మా. ఎంత బంగారు తల్లి. ఆ కేర్ టేకర్ తిను 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 అని నా నోట్లో తిండి కుక్కి తినకపోతే బాస్తారు. పడుకో పడుకో బొజ్జో 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 పడుకో అని చెప్పేసి కొడతారు నన్ను. నన్ను అట్టుగా వాళ్ళకి అప్పు చెప్తావా? ఏమింది, నేను ఇంత బాగా చూసుకుంటున్నాను కదే, నన్నేమో వాళ్ళకి అప్పు చెప్పేస్తావు కనేసి. వద్దులే తల్లి, నీ పొట్టలోకి అస్సలు రాను బాబోయ్. వద్దు. చూసుకుంటావా? ఎలా చూసుకుంటావా? అంతేనా? జాగ్రత్తగా నీకు చేసినట్టు నాకు చెయ్యవా? నీకు ఎన్ని చేస్తున్నాను కదే, నాకు చెయ్యవా? అప్పుడు చెయ్యవా? ఎటు పొద్దున్న లేసిన కానించి బాత్రూమ్ పనులన్నీ చేస్తాను. 2 పూట్ల లాలిపోతాను. జ్వరం వచ్చినప్పుడు, కట్టినొప్పి వచ్చినప్పుడు అన్ని టైంకి మందులు వేస్తున్నాను. టైంకి నీకు వేడివేడిగా వండి పెడుతున్నాను, తినిపిస్తున్నాను. స్కూల్కి తీసుకెళ్ళి అప్పు చెప్తున్నాను. అన్నీ నేను దగ్గరుండి చేస్తున్నాను కదా నీకు. టీచర్స్ అంటున్నారుగా, అబ్బా కీర్తి జళ్ళు ఎంత బాగున్నాయో అంటున్నారు. రోజు మోడల్ మోడల్ వేయించుకొస్తుంది అంటున్నారా? మరి నువ్వెందుకు ఆల్కీలకి అప్పు చెప్పేస్తాను నా పొట్టలోకి వచ్చి అని చెప్తున్నా. నేను పైలోకాలకి వెళ్ళిపోయినాక దేవుడి దగ్గరే ఉంటా. నేను రాను. మళ్ళీ నేను దేవుడి దగ్గరికి ఉండిపోతానమ్మా. నేను రాను పొట్టలోకి. ప్రశాంతంగా ఉండని అమ్మా. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తా. మళ్ళీ భూమి మీదకి రాను. నేను రాను అసలు. నీ పొట్టలోకి అసలు రాను. నేను రానమ్మా. నువ్వు జాబ్ చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళిపోతాంటే నన్ను ఎవడు చూస్తాడు? బూచి చూస్తుందా నన్ను? బూచి కప్పు చెప్తావా? ఆ బూచి పేరు నొక్కేసి వెళ్ళిపోద్ది నన్ను. బూచిని అప్పుడు నేను చిన్నపిల్లని అవుతాను కదా, మరి పొట్టలో నుంచి వస్తే బూచి వచ్చి పేక నొక్కేసి వెళ్ళిపోతుంది. మరి అలా చెయ్యొచ్చా? నువ్వు అప్పుడు అమ్మవు అవుతావు కదా నాకు. మరి నీ బిడ్డనైనప్పుడు నన్ను ఎంత బాగా చూసుకోవాలి? మీ నాన్నతో చెప్తాను ఉండు. పొట్టలోకి రమ్మంటుంది అది కీర్తి. నన్ను పెద్ద అయిన తర్వాత నన్ను ఆఫీస్లో కేర్ టేకర్కి అప్పచెప్పుద్దంట. నేను రానని చెప్తా. ఏం చెప్తావు? వెళ్ళు వెళ్ళు. నేను సరుకులు రాసుకుంటాను. నేను రేపు పొద్దున్న నాకు పని ఉంది. ఏంటమ్మా? చెరిపెత్తవా? ఇది చెరిపెత్తే చెరిగిపోవు. నోటీస్ ఇది నోట్ చేసుకుంటా నేను. నువ్వు బుల్లి బుర్రలోను ఐడియాలు చాలా ఉన్నాయి. కానీ నీ పొట్టలోకి వచ్చేయాలా? ఆఫీస్కి వెళ్ళాలా? ఉద్యోగాలు ఎలగబెట్టాలా? చంపెత్తవా? ఏం చెప్తావు? ఇప్పుడే ప్రాణం వదిలేయటం పెద్ద కష్టం కాదు. ఇప్పుడే చంపేస్తావు. పెద్ద అయిన తర్వాత కంటావు కదా, ఇప్పుడు ఎందుకు చంపేస్తావు నన్నా? అయ్యో బాబోయ్, కళ్ళజోడు కూడా ఇరిసేస్తావా? ఎందుకే? ఎందుకు? అప్పుడు నీకు ఎవరు చేస్తారు? నన్ను ఇప్పుడే చంపేసి కళ్ళజోడు ఇరిసేస్తే నీకు రోజు ఎవరు చేస్తారు? చేయించుకో అయితే. వెళ్ళు బాయ్. బూచి చేత చేయించుకో పో. వెళ్ళు. మరి నా దగ్గరికి రాకు ఇంకా. ఓకేనా? వద్దులే, నువ్వేం రావద్దు. అక్కర్లే. వెళ్ళు. బాయ్ బాయ్. వెళ్ళు. ఓకే సరే వెళ్ళు.
వెళ్ళు, నువ్వు బూచి దగ్గరికి వెళ్ళు, నేను కూడా బూచి చేయించుకుంటా పో. మరేటి నీకు డైపర్లు వేయాలి, కాలు కాడి నుంచి తల దాకా అన్నీ క్లీన్ చేసి శుభ్రంగా సోకు చేసి లాలపోసి నీకు కావాల్సినవి వండి పెట్టి ఆరారుగా తిండి పెట్టి ఏంటి అన్నీ చేస్తా ఉంటే నన్నేమో కళ్ళజోడు ఇరిసేసి కొట్టేసి చంపేసి బూచి చేయించుకుంటున్నావా? నువ్వు బ్యాడ్ గర్ల్, గుడ్ గర్ల్ కాదు నువ్వు. ఓకే ఓకే ఒప్పుకుంటా. బాయ్ బాయ్. ఏంటా లుక్? ఇలాంటి లుక్లు చాలా చూసాం. ఇంకా లేకు, బ్యాడ్ గర్ల్ దగ్గర కూర్చోకూడదు, నువ్వు కూర్చోకూడదే బ్యాడ్ గర్ల్ దగ్గర. వెళ్ళు, ఇంక ఉండకూడదు, నువ్వు కూడా బ్యాడ్ అయిపోతావు పో. బయలుదేరు బయలుదేరు.